ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హలో, ఏంటి సుమతి నువ్వు ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తానని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? అంటే ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, అందుకే బయలుదేరి ఇంటికి వచ్చేసాను. మీరు బయలుదేరి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు సుమతి? ఎవరో బయట నుంచి డోర్ని లాక్ చేశారు. ఇక్కడ మాకు ఊపిరాడటం లేదు, ప్రాణం పోయేలా ఉంది సుమతి. రా, త్వరగా వచ్చి డోర్ ఓపెన్ చేయి సుమతి. వెంటనే వస్తున్నాను. సరే, త్వరగా వచ్చి. The subscriber you are trying to call is switched off or not reachable. The subscriber you are trying to call is switched off or not reachable. విక్రమ్, వేద ఇంకా చావలేదు. వాళ్ళు బ్రతికే ఉన్నారు. నేను వాళ్ళతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. వాళ్ళెక్కడో తోటలో ఉన్న ఇంట్లో ఉన్నారంట. వాళ్ళని అక్కడికి బయలుదేరి రమ్మన్నారు. ఇప్పుడు బయలుదేరి అక్కడికే వెళ్తున్నాను. హలో, నేను వచ్చేసాను. వచ్చి ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాను. నువ్వు రావడం నేను చూశాను సుమతి. రా, త్వరగా వచ్చి డోర్ ఓపెన్ చేయి. రా. వస్తున్నాను. విక్రమ్, వేద, ఆగు. విక్రమ్, ఇదంతా నీకు తమాషాగా ఉందా? త్వరగా రా. వేద, రా విక్రమ్, పట్టుకో. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి మీరు ఆడుకుంటున్నారేంటి? హే విక్రమ్, విక్రమ్ ఇక్కడ ఇట్రా. విక్రమ్, వేద, విక్రమ్ పట్టుకో.
విక్రమ్, వేద, ఎక్కడున్నారు? వేద, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఎవరు? ఎవరది? ఎవరున్నారు అక్కడ? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మనకి ఎందుకు జరుగుతుంది? కానీ మనకి ఎవరది? ఎవరు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? కాపాడడానికి ఎవరు రాలేదే. ప్లీజ్ నన్ను భయపెట్టకండి. అయినా మనకి ఎలా జరుగుతుంది? మమ్మల్ని కాపాడడానికి ఎవరు? నాకు చాలా భయంగా ఉంది విక్రమ్. మీరు ఎక్కడున్నారు? మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. న్యాయాన్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరా? హలో హలో, ఏమైంది? ఎందుకు ఫోన్ చేసావు? విక్రమ్, వేద నాకు కాల్ చేశారు. నేను వాళ్ళని కలవడానికి తోట దగ్గరకు వచ్చాను. అసలు ఈ ప్రపంచంలో బ్రతికున్నవాడికే నెట్వర్క్ దొరకట్లేదు. వాళ్ళిద్దరిని పర్మనెంట్ గా నెట్వర్క్ దొరకని చోటుకు పంపించేశాను. అలా చనిపోయిన వాళ్ళు నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని పిలిచారా? అయ్యో, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నది నిజమే అయితే విక్రమ్ వేదతో మాట్లాడింది కూడా నిజమే. నన్ను నమ్ము. నీకు పిచ్చి పట్టింది అనుకుంటాను. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఇలా అయిపోయావు అనుకుంటా. నీతో మాట్లాడి నేను పిచ్చివాడిని అయిపోతాను. ఫోన్ పెట్టు. హలో హలో, ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి. నన్నేం చేయకండి ప్లీజ్, నన్నేం చేయకండి. నేనేదో తెలియక తప్పు చేశాను, నన్ను వదిలేయండి. విక్రమ్, వేద, దయచేసి నన్నేమి చెయ్యకండి.